యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. ఈ దినాన్న మనం ఏం తెలుసుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన మొదటి మాట. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రతి మాట చాలా అద్భుతమైన మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క 7 మాటల ద్వారా మన యొక్క బ్రతుకుల్ని, మన జీవితాలని మార్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉండి ఈ యొక్క 7 మాటలు మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందులో మొదటి మాట చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి నీకు వందనాలు. నాయనా, నీవు తండ్రి సిలువ మీద మాట్లాడిన మొదటి మాటను బట్టి ఈ దినాన్న మీరు నాయన అనేక విషయాలు మాకు తెలియజేయండి ప్రభా. మా జీవితాలని నాయన మేము ఏ విధంగా సరిదిద్దుకోవాలో, మా యొక్క జీవితాలని ఏ విధంగా నాయన నీ యందు కనపరుచుకోవాలో మాకు నేర్పించండి. నాయన నువ్వు ఎలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నావో తండ్రి, నాయన క్రైస్తవులు అని చెప్పుకునే మేము తండ్రి అలాంటి క్షమాగుణాన్ని కలిగి జీవించే వారు ఉండడానికి కృప చూపించమని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు శిలువ మీద మాట్లాడుచున్న మొదటి మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించండి అని దేవాతి దేవుడు మాట్లాడుచున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ యొక్క మాటలో దేవుని యొక్క క్షమాగుణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క విజ్ఞాపన మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రేమని మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కలిగిన వ్యక్తి కాబట్టి ఈ దినాన్న ఆయన్ని మనం ఆరాధిస్తున్నామండి. తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తన తండ్రిని అడుగుచున్నారండి. ఆయన శిలువ మీద ఉంటూ ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉండి తన తండ్రితో మనవి చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. తండ్రి ఏది చేసినా కూడా వీరు తెలియకుండానే చేస్తారు, వీరిని శిక్షించకు, వీరిని క్షమించుమని దేవుడు అడుగుచున్నాడండి. ఈ దినాన్న నీవు నేను నీ పట్ల కానీ నా పట్ల కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించే గుణాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగానో అవమానించిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బంధించిన వారిని చూస్తూ ఉంటున్నాం. ఆయన అప్పగించిన వారిని చూస్తూ ఉంటున్నాం. ఆయన వస్త్రాలు పంచుకున్న వారిని చూస్తూ ఉంటున్నాం. ఆయన అవమానపరిచిన వారిని, దూషించిన వారిని చూస్తూ ఉంటున్నాం. అనేక విధాలుగా ఆయన హింసించిన వారిని చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసండి? వీరికి తెలియక చేశారు, వీరిని క్షమించమని. అంటే అవన్నీ కూడా వీరు తెలియకుండానే చేశారు, తెలిసి చేయలేదు, వీరిని క్షమించమని తండ్రిని అడుగుతున్నాడండి. ఈ దినాన్న ఎవరైనా ఆ విధంగా అడిగేవారు ఉన్నారా? ఆయన ఎంతగా అవమానించారండి, ఎంత హేళన చేశారు. అయినప్పటికీ కూడా క్షమించమని దేవాది దేవుడు అడుగుచున్నాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టి ఆయన యొక్క శిరస్సు మీద నుంచి రక్తం కారుతా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన క్షమించాడండి. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, అయినా ఆయన క్షమించాడు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులతో కొట్టి ఉన్నారు, అయినా కూడా క్షమించాడు. ఆయన పక్కలో బల్లెపోటు పొడిచారు, అయినా కూడా క్షమించాడు. ఆయన దేహమంతా కొరడాలతో చీల్చివేశారండి అనేక మంది, అయినా కూడా క్షమించాడండి. ఆయన్ని దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టువాడని ఒక
గౌరవం లేకుండా ఎంతో అవమానకరంగా ఆయన మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నా. అయినా కూడా క్షమించాడండి. మరి అలాంటి క్షమాగుణాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ దినాన్న ఆయన గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆయన హింసించిన, అవమానపరిచిన, దూషించిన, ఏలన చేసినా కూడా అందరి నిమిత్తము ఏం చేస్తున్నాడండి? వీరు తెలియక చేశారు, క్షమించమని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అలాగూ క్షమాగుణాన్ని కలిగిన దేవుడండి మన దేవుడు. మనము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిపోయిన స్థితిలో బ్రతుకుచున్న మన నిమిత్తము మరి ఆయన ఈ దినాన క్షమించమని తండ్రిని అడుగుచున్నాడు. మరి నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? మరి ఎన్నో సంవత్సరాలుగా మరి దేవుడు శిలువ మీద పలికిన 7 మాటలు విని విడిచిపెట్టేవారికి ఉన్నామా? నిజముగా వాటిని గ్రహించుకునే స్థితిలో జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మరి చూసినట్లయితే అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే స్టెఫన్ అండి. స్టెఫను మరి తను ఎంతగానో మరి హింసించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన్ని రాళ్లతో కట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగూ హింసిస్తున్న మరి ఆ వ్యక్తి ఆయన యొక్క చివరి జీవితం అంటే ఆ యొక్క చివరి క్షణాల్లో మరి అతడు మోకాలేసి మరి ప్రార్థన చేస్తున్నాడండి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వీరు తెలియకుండా చేశారు, క్షమించమని మరి ప్రార్థన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి నడిచిన వ్యక్తిగా మన స్టెఫన్ని చూస్తూ ఉంటాం. మరి ఆయన అనుసరించి నడిచాడు కాబట్టే మరి అంతగా ఆయన్ని మరి అవమానించి రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నించినా కూడా ఆయన మరణించే క్షణంలో తండ్రి వీరే తెలియకుండా చేస్తారు, వీరిని క్షమించమని స్టెఫన్ను ప్రార్థన చేస్తున్నాడండి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించమని దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన స్థితిలో జీవించుచున్న మనల్ని మరి వెలిగింప చేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని క్షమాపణ అడుగుచున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎంతోమందిని క్షమించాడండి, ఎంతోమందిని క్షమించాడు. మరి అలాంటి త్యాగమూర్తి మరి కరుణగల వ్యక్తి కాబట్టి, ప్రేమామయుడు కాబట్టి ఈ దినాన ఆయన గురించి మనము చెప్పుకుంటున్నాం. ఆయన్ని ఎంతగా అవమానించినా కూడా ఆ అవమానాన్ని ఆయన మరి మనసులో పెట్టుకోలేదండి. ఆయన ప్రేమను చూపిస్తానే ఉన్నాడు. ఎవరైనా నిన్ను కానీ నన్ను కానీ ద్వేషిస్తే వాళ్ళు మనం ప్రేమించగలమండి? ప్రేమించలేం కదా. మన గురించి ఏదైనా తప్పుడుగా చెప్పారంటేనే మనం వాళ్ళని చూసి సహించుకోలేము. కానీ దేవుడు అలా కాదండి. ఆయన ఎంతగా హింసించారు, ఎంతగా మరి ఆయన మీద నిందలు వేసినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన నోరు తెరవలేదండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైతే అనేక మంది ఆయన్ని అనేక సందర్భాల్లో మరి చెయ్యని నేరము మరి ఆయన మీద మోపి బంధించాలని చూసినప్పటికీ కూడా మరి వారిని కూడా క్షమించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక పాపాత్మురాలైన స్త్రీ అంటే ఒక పాపము చేసి పట్టబడిన స్త్రీ గురించి దేవుడు మాట్లాడుచున్నాడు తెలుసండి. ఆమెను క్షమించిన దేవుడు. మరి అక్కడున్న అనేక మంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? మరి ఈమె పాపం చేసింది, పాపం చేసిన స్త్రీని ఏం చేయాలి? మరి రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద ఒంగుని ఏందో రాసుకుంటున్నారు. మరి వాళ్ళు అడుగుతున్నప్పుడు మరి ఆయన ఒక్కటే మాట అన్నాడండి, మీలో పాపం లేని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయేయమన్నప్పుడు మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్య దశలో ఉన్న వారందరి వరకు కూడా మరి ఒక్కరు కూడా అక్కడ నిలిచిలేరండి. అందరూ వెళ్ళిపోయారు. ఆ పాపం చేసిన స్త్రీ మరి యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పైకి లేచారు. అమ్మ, వాళ్ళెవరూ నీకు శిక్ష విధింపలేదా అని ఆమెను అడుగుతున్నప్పుడు లేదయ్యా అని ఆమె సమాధానం ఇస్తున్నప్పుడు, అమ్మ, నేను నీకు ఎటువంటి శిక్ష విధించను, ఇక నుంచి పాపం చేయకమ్మా, నీ జీవితాన్ని మార్చుకొని మరి ఆ యొక్క
పాపము చేత పట్టబడిన స్త్రీకి క్షమాపణ దయచేసిన దేవుడండి. అలాంటి క్షమాగుణాన్ని మనము కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా మనం తప్పు చేస్తారని తెలిసినప్పుడు వారి మీద మనం ఏం చేయాలనుకుంటాం? మరి పగ తీర్చుకోవాలి, లేకపోతే కక్ష సాధించాలని అనుకుంటాం. మరి అలాగూ జీవగ్రంథాల్లో అనేక మంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి గురించి ఇది మనం మాట్లాడుకోవచ్చండి. యాకోబు, యాషావులు ఉన్నారు కదా. అయితే యాకోబు తండ్రిని మోసం చేసి, అంటే తన యొక్క తల్లి ప్రేరేపణ వలన మరి తండ్రిని మోసం చేసి మరి అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలు మరి యాకోబు పొందుకున్నాడు కదండి. పొందుకున్నప్పుడు మరి యాషావు మరి అడవికి వెళ్ళి తన తండ్రి కోసము మరి కావలసిన ఆహారం సిద్ధపరిచి తండ్రి వద్దకు వచ్చి, తండ్రి నన్ను ఆశీర్వదించని తండ్రిని అడుగుతుంటే, నేను నీకు ఆశీర్వాదం ఇచ్చాను కదా, మరి ఏంటి అని అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, నేను ఎప్పుడో వచ్చానని యాషావు అంటాడు. మరి అలాంటి క్షణంలో మరి తనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోయినాయండి? యాకోబుకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మరి యాషావు ఏం చేశాడు? తన తమ్ముడిని చంపాలి, తన తమ్ముడి మీద పగ తీర్చుకోవాలని మరి తన తమ్ముడు చంపాలని ప్రయత్నించాలనుకున్నాడు. అలాంటి సమయంలో మరి తల్లి తన తమ్ముడిని పారిపోమని చెప్పడం వల్ల తన మామ యొద్దకు మరి యాకోబు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాడు. అంటే మరి ఏశావు తన తమ్ముడైన యాకోబుని క్షమించలేకపోయాడు. అంటే తను చేసిన తప్పును బట్టి తన తమ్ముడిని క్షమించలేకపోయాడు. అంటే తనకి రావాల్సిన ఆశీర్వాదాలు తను పొందేసుకున్నాడని మరి తన మీద పగపట్టి తన తమ్ముడిని చంపాలని, తన తమ్ముడిని ఏదో ఒకటి చెయ్యాలని మరి యాషావు అనుకున్నాడు. కానీ క్షమించాలనే ఆలోచన రాలేదు. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు జీవించుచున్నప్పటికీ కూడా మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? క్షమించే దేవుడు, అంత క్షమాగుణము కలిగిన దేవుడు. కాబట్టి ఈ దినాన్న ఆయన కొరకు మనము అంత గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి దేవుని యొక్క క్షమాగుణాన్ని కలిగిన వ్యక్తి గురించి ఒకరి గురించి నేను చెప్తాను. ఆయన ఎవరంటే యోసేపు అండి. యోసేపు మీద తన అన్నలు ఏం చేశారు? పగపట్టారు, మరి తనని నమ్మివేశారు, చాలా అవమానానికి గురి చేశారండి. అలా అన్నలు చేసిన పనిని బట్టి మరి అనేక చోట్లకు ఆయనకు తిరుగుతూ సరసాలకు వెళ్తూ అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా మరి వాళ్ళ అన్నలకి అవసరం వచ్చినప్పుడు మరి తన ప్రేమను చూసి వాళ్ళకి కావలసిన ధాన్యాన్ని ఇచ్చాడండి. మరి యోసేపు ప్రేమను అక్కడ చూస్తూ ఉంటున్నా. అంటే తన అన్నలు చేసిన దాని కొరకు మరి తను పగపట్టలేదు, కానీ తన అన్నల్ని ఏం చేశాడండి? యోసేపు క్షమించాడు. అంటే దేవుడు ఎలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో యోసేపు కూడా తన అన్నల పట్ల అదే క్షమాగుణాన్ని కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి యోసేపు ఉన్న స్థితిలో నీవు కానీ నేను కానీ ఉన్నట్లయితే మరి మన అన్నల్ని ఏం చేస్తామండి? మరి వాళ్ళు చంపడం, వాళ్ళ మీద పగపట్టి ఏదో ఒకటి వాళ్ళు పాడైపోవాలని, నాశనం అయిపోవాలని మనం కోరుకుంటాం కదండి. మరి ఆ యొక్క యోసేపుని చంపాలని ప్రయత్నించారు. తర్వాత మరి తన తమ్ముడిని అమ్మివేసిన తర్వాత తన తండ్రికి అబద్ధం చెప్పిన తర్వాత మరి ఆయన అనేక ఇబ్బందులు పడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అన్నాల ద్వారా మరి సరసాల అనుభవంలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి అనేక ఇబ్బందులు పడినా కూడా మరి తన అన్నల మీద కోపం తెచ్చుకోలేదండి. ప్రేమను చూపించి తన అన్నలకి అవసరమైంది మరి యోసేపు తీర్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి క్షమాగుణాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని దేవుడి దినాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒకటి నేర్పించి ఉన్నారు. పాపం చేసినా కూడా వారిని క్షమించమని, నిన్ను నిందించి అవమానించినా కూడా వారిని క్షమించమని ఇది నాన్న మనకి నేర్పుతున్నాడు. అందుకని మరి మనం పాపం చేసినా, మరి అపరాధములు చేసినా, మరి ఏ తప్పిదములు చేసినా కూడా మరి దినాన్న ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. అదే క్షమాపణ దయచేయమని తన తండ్రిని మరి అడుగుచున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అదే మరి మొదటి మాట అండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరు
వీరిని క్షమించమని మరి తన తండ్రికి చెప్తా ఉన్నాడు. మరి ఈ దినాన్న మన పట్ల ఏమన్నా తప్పుగా చేసిన వారు, మన అవమానించిన వారు, మన మీద నిందలు వేసిన వారిని చూసి మనం ద్వేషించేవారు ఉన్నామేమో, వారిని ప్రేమించలేకపోతున్నామేమో, క్షమించలేకపోతున్నామేమో. మరి అలాంటి రీతిగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఎలాంటి క్షమాగుణాన్ని నేర్పించి ఉన్నారో, మరి ఆ శిలువ ద్వారా, ఆ మొదటి మాట ద్వారా మరి క్షమించడం ఆయన నేర్పించి ఉన్నాడు. కాబట్టి అలాంటి క్షమాగుణాన్ని కలిగి జీవించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు నాయన. శిలువ ద్వారా నాయన మీరు మొదటి మాట్లాడారు ప్రభా. ఏంటి అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక క్షమించమని. అవును ప్రభా, మేము క్షమాగుణాన్ని కలిగి ఉండేవారుగా సహాయం దయచేయండి. ఈ యొక్క క్షమాగుణం ద్వారా తండ్రి మా జీవితాన్ని, బ్రతుకుల్ని మేము సరి చేసుకునేవారు ఉండడానికి కృప చూపించి నీ కృపాని సన్ని తోడుగొంచమని నజరుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.